హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు గాని మొదటిసారిగా నా ఛానల్ చూడడం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న ఒక గంట సింబల్‌ని ఆన్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. మనం జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా పనులను వాయిదా వేయడం మానేయాలండి. మనం ఏం సాధించాలో క్లారిటీగా ఉండాలి. చాలామంది తమకు ఏం చేయాలో తెలియకనే సమయాన్ని వృధా చేస్తుంటారు. ముందుగా మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. ఒక పేపర్ మీద ఏం చేయాలో లిస్ట్ తయారు చేసుకోండి. ఆ లిస్ట్‌ని ఒక ప్లాన్‌గా మార్చుకోండి. ముందు రోజు పడుకునే ముందే ఒకసారి మీ మీ తర్వాత రోజు ప్లాన్‌ని పేపర్ మీద రాసి చదువుకోండి. ఇలా చేయడం వల్ల ఒక క్రమ పద్ధతిలో పనులు చేసుకోవడం అలవాటవుతుంది. కొన్ని పనులు వాయిదా వేసి లాస్ట్ మినిట్‌లో కంగారు పడే అలవాటు పోయి మానసిక ప్రశాంతత వస్తుందండి. ప్రతిరోజు ఉదయాన్నే మనం ఒక కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలి. ప్రతిరోజు మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. మనం ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, రోజులో కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ కోసం, ఇంకో 30 నిమిషాలు మెడిటేషన్ కోసం సమయాన్ని ఖర్చు పెట్టుకోవాలి. రోజులో కనీసం ఒక గంట మన కోసం మనం సమయం పెట్టుకోకపోతే, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడం జరగదండి. మన లక్ష్యం చేరుకోవడం కూడా కష్టమవుతుంది. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, మెడిటేషన్ చేయడం వల్ల మన ఆలోచనల్లో స్పష్టత వచ్చి, మన లక్ష్యం ఏమిటి? అది ఎలా చేరుకోవాలి? మనం ఎలాంటి ప్రణాళికలు చేయాలనే స్పష్టత ఏర్పడుతుందండి. మనం ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించినప్పుడు మైండ్ వాయిదా వేయమని చెప్తుందండి. మనం మైండ్ మాట వినకూడదు. నాకు ఈ పని ఇప్పుడు చేయడం చాలా అవసరమని, మనం విజయం సాధించాలంటే మనం వాయిదా వేయడం మానేయాలి అని మనసులో మనల్ని మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీలక్ష్మి తెలుగు వ్లాగ్స్.